రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెంలోని కల్వరి చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పేద ప్రజల పట్ల దయ, కరుణ, సహాయం చేసే గుణం కలిగి ఉండాలన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. చర్చి పాస్టర్ ప్రవీణ్తో కలిసి ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ క్రిస్మస్ సమయమున మంచిగా కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వారింటికి వెళ్ళి క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్తూ వాళ్ళ ఇంట్లో భోజనాలు చేస్తూ ఇవన్నీ కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి మాకు అలవాటే. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు మీరందరూ కూడా బెల్లంపల్లి, మంచిర్యాల్, చెన్నూరు క్రిస్టియన్ సోదరులందరూ కూడా మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు మీరందరూ కూడా ఆ రోజులలో వారి పైన మీరు ప్రేమ చూపించి వారిని గెలిపించారు చాలాసార్లు. తర్వాత మా అన్నగారిని గెలిపించారు, మళ్ళీ నన్ను గెలిపించారు, మా కొడుకును కూడా ఎంపీగా మీరు గెలిపించారు. సో మీ అందరికీ మా కుటుంబం తరఫున మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెబుతూ, ఏదైతే జీసస్ గారు మనకు నేర్పించారో దేవుడు, మనమందరం కూడా ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో, ఎవరైతే పువర్ అండ్ వీక్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉండాలి, వారు అండగా ఉండాలి అని చెప్పి ఏదైతే జీసస్ నేర్పించినారో, నేను చాలా మటుకు మా నాన్నగారు అదే మాకు నేర్పించడం జరిగింది. మేము కూడా ఎప్పుడు ప్రజాసేవలో ప్రజలకు ఎట్లా సేవ చేయాలి, ఎట్లా మేలు చేయాలని చెప్పి దేవుడు ఏదైతే అది ఆదేశాలు ఇచ్చాడో అవన్నీ కూడా ఫాలో చేయడానికి మేము ఎప్పుడు కూడా పాటిస్తుంటాము.